గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సత్య. ఉషోదయ ఫౌండేషన్ ద్వారా ఎస్సే రైటింగ్ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఉప్పొంగెను చూడరనేడు వందే మాతరం, మనలోని కలహాలన్నీ తూర్చిపెట్టాలే ఈ క్షణం, దేశమాత ఐక్యత కోసం ఈరోజు మా పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీ, డ్రాయింగ్ పోటీ, మరి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను టాపిక్గా తీసుకొని ఉషోదయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ఈ ఉషోదయ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రిపబ్లిక్ డే యొక్క ప్రాముఖ్యత అందరికీ పిల్లలకి లోతుగా తెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకు ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది. మరి ఇంత పెద్ద దేశం, చక్కటి వనరులున్న దేశం, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక నియమావళితో కూడినటువంటి రాజ్యాంగం అవసరం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి పెద్దలందరూ ఆలోచన చేసి ఒక చక్కటి రాజ్యాంగాన్ని సుమారు 25 దేశాల రాజ్యాంగాల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇంగ్లాండ్, నార్వే లాంటి దేశాల మాతృకల రాజ్యాంగాల్ని తీసుకొని మనకు చక్కటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అతిపెద్ద రాజ్యాంగాలకి లిఖితపూర్వక రాజ్యాంగం కలిగిన దేశంగా భారతదేశం ఒక ప్రపంచ యవనికపై నిలిచింది. యుద్ధం ప్రకటించారు, బానిస సంఖ్యలు తెంచి స్వాతంత్రం తెచ్చారు, మాకు గొప్పని ప్రాణాలను. Hi, my name is Pawan Kumar. I am from 10th A section from Government High School, Ibrahimapatnam. Today's my topic is Republic Day. Why do we celebrate Republic Day? Because ఈ రోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్లోకి వచ్చింది. 285 మెంబర్స్ కలిసి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ డ్రాఫ్టెడ్. అండ్ ఈరోజు మనం రిపబ్లిక్ డేని ఎందుకు చేసుకుంటాము, ఎందుకు ఫ్లాగ్ హాస్ట్ చేస్తాము అంటే మనల్ని ఆ రిపబ్లిక్ డే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కరెక్ట్ ఒక పాత్లో నడిపించింది. ఒక యూనిటీగా, డిగ్నిటీతో, డెమోక్రటిక్గా, నేషనల్గా, ఇండిపెండెంట్గా మనల్ని ఒక వేలో నడిపించింది. అండ్ మనకి ఎన్నో రైట్స్ ఇచ్చింది. రైట్ టు ఓట్ అండ్ టు సెలెక్ట్ ఏ గ్రేట్ లీడర్ అండ్ రైట్ టు ఎడ్యుకేట్, రైట్ టు లర్న్ ఎనీథింగ్ అండ్ రైట్ టు ఫ్రీ. ఇన్ని రైట్స్ ఇచ్చినందుకు మనం మన కాన్స్టిట్యూషన్కి ఇచ్చే రెస్పెక్ట్గా 26 జనవరి రోజు రిపబ్లిక్ డే చేసుకుంటాం. అసలు రియల్కి 2.5 years కష్టపడి 1949 26 నవంబర్ రోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయింది. బట్ 26 జనవరి రోజు మనకి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే ఆ రోజుకి ఒక ఉద్యమం స్టార్ట్ అయ్యి కరెక్ట్ 25 years అవుతుంది. కాబట్టి మనకు ఆ రోజు 26 జనవరి రోజు మనం జరుపుకుంటాం రిపబ్లిక్ డేని. థ్యాంక్ యూ సో మచ్. ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన ఉషోదయ ఫౌండేషన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసిన సురేష్ సార్కి, వెంకటరెడ్డి సార్కి థ్యాంక్ యూ. ఫలమురా దేశ స్వేచ్ఛకే వారు కారణమయ్యారురా, పయనించే లోకం చూడు, నీ చుట్టూ దేశం నేడు సంతోషంగా ఉందంటే. గుడ్ మార్నింగ్ టు I am K. Varshit. I am studying 6th standard. Today I am speaking about రిపబ్లిక్ డే. వాట్ ఈస్ ద రిపబ్లిక్ డే? రిపబ్లిక్ డేని మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆ రోజు మనకి కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి. కానీ చాలామందికి తెలియదు రిపబ్లిక్ డే ఇంపార్టెన్స్ ఏంటో అని. అందరికీ తెలియాలంటే మనం చెప్పాలి. ఇప్పుడు రిపబ్లిక్ డేని మన కాన్స్టిట్యూషన్ని రాసింది బిఆర్ అంబేద్కర్ అండ్ వాళ్ళతో పాటు ఇంకా 284 మెంబర్స్ రాశారు. కాబట్టి వాళ్ళ కష్టానికి మనము ఆ ఫెస్టివల్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వాళ్ళు. థ్యాంక్ యూ. ప్రతిక్షణం ఎదలో మదిలో ధ్వనిస్తుండాలి వందే మాతర ఈ గీతం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే. Good morning to one and all. Myself Pai Kirtana. I am studying in 8th class. My school name is Government High School, Ibrahimapatnam.
మనం రిపబ్లిక్ డేని ఎందుకు జరుపుకుంటున్నాం? ఎందుకంటే మనకి ఈరోజు కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం. ఈ కాన్స్టిట్యూషన్ని రాసింది అందరూ అంబేద్కర్ మాత్రమే అనుకుంటున్నారు, కానీ అంబేద్కర్తో పాటు 284 మంది కూడా రాశారు. మొత్తం కలిపితే 285. ఆ 285 మందిలో మనకు ఆరు మంది మహిళలు, అలాగే 279 మంది జెంట్స్ ఉండడం జరిగింది. వాళ్ళు 2 ఇయర్స్ 11 months 18 days కష్టపడి ఈ కాన్స్టిట్యూషన్ని రాశారు. అందులో చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్, అలాగే ఓట్ రైట్స్ గురించి ఉంది. ఇవన్నీ ఇంత గొప్ప కాన్స్టిట్యూషన్ని మనకిచ్చిన గుర్తుగానే మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఉషోదయ ఫౌండేషన్